ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి. ప్రతి అంశం మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానం అయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది అన్న నీకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే, నేను ఎంత నలిగిపోతానంటే, నేను శివ అనే వ్యక్తిని నేను ఎలా పట్టుకుంటాను చెప్పండి. ఒక 18 ఏళ్ల శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి, ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ ప్రశాసన నగర్ జనసేన ఆఫీసులో వెళ్తూ ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు. చూడటానికి వచ్చారా ఎవరో తెలియట్లేదు, అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను. బయట 2 కుర్రాళ్ళు లోపల రమ్మని చెప్పండి. వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే, మాకు నల్లమల్లో యురేనియం మైనింగ్ జరుగుతూ ఉందన్న, కలుషితం అయిపోతున్నాయి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడుతున్నారు, లేదు ఇంగ్లీష్ నాకు 2 రావు, నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇది ఎప్పుడు 2019లో 2 చోట్ల ఓడిపోయి మరి డబుల్ బోనస్, డబుల్ ధమాకా, 2 చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చిన సహాయం అడిగితే నేను నా పరిస్థితి ఆలోచించి నేను ఏం చేయాలి దీనికి అని నేనేమనుకున్నానంటే, ఆ రోజు మన హనుమంతరావు గారు ఉంటే ఆయన కలవడానికి, కాంగ్రెస్ నాయకులను కలవడానికి వస్తే, నాకు ఆయన వ్యక్తిగత పరిచయం ఉంది, సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు, నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడుతాను, ఏంటంటే ఇలా అంటే ఇలా చేయండి. నేను అనుకున్నాను, శివ నాకు తెలియదు ఏం చేయాలో, ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను, ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే, సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దామా వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే, ఖచ్చితంగానే ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి హనుమంతరావు గారు తోడై మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు. తర్వాత మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే, అదే రోజున అప్పటి గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి, మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపించేశారు, ప్రభుత్వం డిక్లరేషన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానో, ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి 1000 రూపాయలు అప్పు తీసుకొని, పక్కనే ఫ్రెండు ఆకలికి సరిపోక బస్సుకే 200-300 అయిపోయి, మళ్ళీ వెళ్ళటానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా 200 ఉందేమో, మీకు తెలుసు, వచ్చి నడవాలి, ఆటోల్లో రాలేరు, బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి. అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు. నీ భావం ఏంటి చెప్పంటే, కష్టం తప్ప పెద్ద పొడి ముక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా, నేను జనసేన క్రియేట్ చేసిన అలాంటాను. మరి మన తెలంగాణలో మనకేం లేవే, అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ. అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటాం, నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ, కానీ సరిగ్గా చేయాలి, చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజు 164 సీట్లు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది. సో మరి మీకు నేను ఏం చేయాలి? సో మొన్న 10 సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను నడిచి చూపించాం, ఒడిదుడుకుల్లో నిలబడ్డాం, కష్టం మీద పడ్డాం, కుటుంబాలను వదులుకున్నాం, వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం, తిట్లు తిన్నాం, అన్ని రకాలుగా నిలబడ్డాం, ఇబ్బందులు పడ్డాం.
అంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు